మెంబర్స్ జాయిన్ అయ్యారు కాబట్టి లెట్స్ స్టార్ట్. ఓకేనా ప్రియాంక, మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు రైట్? సో ప్రియాంక, క్లియర్ మీకు క్వశ్చన్? రాణి గారు, ఆన్సర్ మీరు విన్నారా? లేదు వినలేదండి, ఇప్పుడే జాయిన్ అయ్యాను నేను. ఓకే ఐ థింక్ ఇఫ్ ఇంటర్నెట్ ఇష్యూ. ఓకే, మరి మనం మళ్ళీ లాస్ట్లో చెప్పుకుందాం. లెట్ మీ మూవ్ ఆన్ టు అదర్ టాపిక్. ఓకేనా? ఓకే రాణి. ఎస్, నిన్న ఏం చేసినామంటే మనము లెట్ మీ గో టు దిస్ లాజికల్ క్వశ్చన్స్. సో నిన్న ఏం చేసిన చెప్పండి. మనం అన్ని ఫార్ములాస్ రాసేసి సంజయ్ మరంపల్లిలో సంజయ్ తీసుకొచ్చినాం, మరంపల్లిలో ఇది తీసుకొచ్చినాం రైట్? సో మనం ఫార్ములాస్ యూజ్ చేసి స్ప్లిట్ చేస్తున్నాం. కానీ మనకి ఏమవుతుందంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. కొన్నిసార్లు ఏమవుతుందంటే డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ సంధ్య 1 2 3 4 5 మరంపల్లి హైదరాబాద్. ఇంకా ఏమనుకున్నాం, మీ విలేజ్ నేమ్ ఏంటి, సంథింగ్ ఏదో చిత్తూరు సంథింగ్ చిత్తూరు ఏదన్నా అనుకోండి, ఇట్లా ఉంది. ఓకే, సో ఏంటంటే ఒకటే లైన్లో నీ డీటెయిల్స్ అంతా ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు రియల్ లైఫ్ సిచ్యువేషన్లో డేటా ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే ఫస్ట్ నేమ్ ఉంది, తర్వాత సెకండ్ నేమ్ ఉంది, తర్వాత మీ ఫోన్ నెంబర్ ఉంది, తర్వాత మీ విలేజ్ నేమ్ ఉంది, తర్వాత మీ హౌస్ నేమ్ ఉంది. అట్లా మీ డీటెయిల్స్ అన్నీ ఓన్లీ ఒక సింగిల్ టెక్స్ట్ లోపల ఉంటాయన్నమాట. ఓకే, సో మరి నేనేం చేయాలంటే ఈ సింగిల్ టెక్స్ట్ని దీని నుంచి మీ ఫస్ట్ నేమ్ని నేను తీసుకురావాలి. అంటే నేను ఈ డీటెయిల్స్ అన్నిటిని స్ప్లిట్ చేసుకోవాలి. సో నేమ్ని స్ప్లిట్ చేసుకోవాలి, ప్లస్ మీ యొక్క ఫోన్ నెంబర్ని స్ప్లిట్ చేయాలి, ప్లస్ మీ లాస్ట్ నేమ్ని స్ప్లిట్ చేయాలి, తర్వాత మీ ఏమంటారు సిటీ. అంటే మొత్తం ఓన్లీ ఒక్క లైన్ లోపల మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మరి నేను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తంని నేనేం చేయాలి, నేమ్గా ప్లస్ ఫోన్ నెంబర్గా ప్లస్ విలేజ్ అట్లా అన్ని ఈ విధంగా స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది రైట్? సో మరి నిన్న మనం రాసినాం కదా ఫార్ములాస్, లెఫ్ట్ రైట్ ఫైండ్ లెంత్ యూజ్ చేసి. సో వాటన్నిటిని యూజ్ చేసి ఇక్కడ రాయాలంటే ప్రతిదీనికి ఏమంటారు, ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఓకే, మనం ఇట్లా చాలా అంటే నేను ప్రతిదీనికి ఈ స్పేస్ ఎక్కడ ఉందో కనుక్కొని దీని ముందర ఉన్న టెస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఈ మధ్యలో ఉన్న నెంబర్ని అంటే వీ కెన్ డూ విత్ ఫార్ములాస్, బట్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఏదైనా ఒకటి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా, అంటే మన వర్క్ ఈజీ కావడానికి. సో అట్లా ఆల్టర్నేటివ్ ఏముంటాయంటే మనకి ఇక్కడ ఒక టూల్ ఉంటుంది, అదేంటిదంటే ఐ విల్ షో యూ. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, టెక్స్ట్ టు కాలమ్స్. సో ఎవరైనా చెప్పండి, టెక్స్ట్ టు కాలమ్స్ అంటే నేమ్ వినంగానే మీకు ఏమనిపిస్తుంది, వాట్ ఇట్ కెన్ పర్ఫామ్? ఈ టెక్స్ట్ టు కాలమ్స్ అనేది ఏం చేస్తాను అనుకుంటున్నారు చెప్పండి ఎవరన్నా? సో టెక్స్ట్ ఏం చేస్తుంది, మల్టిపుల్ కాలమ్స్ లోకి స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకే, సో మరి ఎట్లా స్ప్లిట్ చేస్తా అంటే చూపిస్తా చూడండి. ఫస్ట్ మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మనము ఒక మల్టిపుల్ అంటే మనకి చాలా ఉంటాయి అనుకోండి. సో లెట్ మీ రైట్ సంథింగ్. put Priyanka and let me సో ఇవన్నీ అన్నీ ఒకటేలాగా ఉండవు అనమాట. సో కొంచెం డిఫరెంట్. సో ఇలా ఉంది. ఓకే, మరి మనం ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు ఫార్మాట్. ఈ ఫార్మాట్ ఎట్లుందంటే ఫస్ట్ ఏమో నేమ్ ఉంది, తర్వాత ఫోన్ నెంబర్ ఉంది, తర్వాత వాళ్ళ లాస్ట్ నేమ్ ఉంది, తర్వాత వాళ్ళ సిటీ ఉంది, విలేజ్ ఉంది. సో దీన్ని బట్టి నేను ఏం చేయాలి, కాకపోతే మనకు ఇక్కడ హింట్ ఏంటంటే ప్రతి నేమ్కి ఫోన్ నెంబర్కి విలేజ్కి అన్నిటికీ మధ్యలో హింట్ ఏముందంటే మనకి ఓన్లీ స్పేస్ అని ఒకటి ఉందన్నమాట. సో ఆ స్పేస్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ మొత్తం టెక్స్ట్ని అన్ని కాలమ్స్కి స్ప్లిట్ చేస్తున్నాం. సో ఎలా స్ప్లిట్ చేస్తామంటే సెలెక్ట్
మనకి ఏ కాలమ్ని అయితే స్ప్లిట్ చేయాలో ఆ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ వెళ్తే ఏమవుతుందంటే డేటా అనేది కనిపిస్తుంది. ఓకే, లెట్ మీ సో ఇక్కడికి వచ్చేసి మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ స్ప్లిట్ టెక్స్ట్ టు కాలమ్స్ అని కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేస్తాను. నేను క్లిక్ చేసిన వెంటనే ఏమని అడుగుతుంది అంటే సపరేటర్, దేని బట్టి నేను టెక్స్ట్ని సపరేట్ చేయాలని అడుగుతుంది. సో వీ కెన్ యూస్ మల్టిపుల్. ఓకే, ఏమంటే డిటెక్ట్ ఆటోమేటికల్ అంటే అదంతా కదా డిటెక్ట్ చేసి స్ప్లిట్ చేయమని చెప్తున్నాం, లేకపోతే సెమీ కాలనా, పీరియడా, లేకపోతే స్పేసా అని ఇట్లా. కాకపోతే మనకున్న సిచ్యువేషన్కి ఏముంది, ఇక్కడ దేని బట్టి మనం స్ప్లిట్ చేయొచ్చు మనం అంటే స్పేస్. ఓకే, ఇక్కడ దేన్ని బట్టి అని అంటున్నాం కదా. సో ఏ ఏ క్యారెక్టర్ ప్రకారం అయితే మనం టెక్స్ట్ని స్ప్లిట్ చేస్తున్నామో ఆ క్యారెక్టర్ ఏమని పిలుస్తామంటే మనం ఇక్కడ డీలిమిటర్ అని పిలుస్తాం. ఓకే, మనము అంటే మాట్లాడుకునేటప్పుడు ఏమని యూజ్ చేసుకోవాలి పదం అంటే డీలిమిటర్. సో బేస్డ్ ఆన్ డీలిమిటర్ ఈ టెక్స్ట్ టు కాలమ్స్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ని మల్టిపుల్ కాలమ్స్లోకి స్ప్లిట్ చేస్తుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ వెరీ ఈజీ రైట్. సో మీకు అట్లా కాకుండా మనకి ఏముందంటే మనకి కొన్నిసార్లు లెట్ మీ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కామా @ కామా ఇది ఇట్లా ఉంది. సో మరి కొన్నిసార్లు ఇక్కడ ఉన్నాయి కాకుండా మనకి స్పెషల్ క్యారెక్టర్తో స్ప్లిట్ చేసుకోవాలి. లెట్ మీ షో యూ అగైన్. సో ఇక్కడికి వెళ్ళేసి మనం స్ప్లిట్ టెక్స్ట్ కాలమ్స్ నొక్కాలి. ఒకటి ఇక్కడ మనకి వస్తుంది క్లిక్ అగైన్ డేటా స్ప్లిట్ టెక్స్ట్ కాలమ్స్. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ సో కామా ఉందా, నో కామా, సెమీ కాలన్ నో, పీరియడ్ నో, స్పేస్ నో. మనకి ఏముంది స్పెషల్ క్యారెక్టర్ దట్ ఈస్ @ ఉంది కాబట్టి మనం ఏం నొక్కాలంటే కస్టమ్స్ నొక్కి అక్కడ ఏమైతే స్పెషల్ క్యారెక్టర్ ఉందో అది ఇక్కడ క్లిక్ చేస్తే ఎంటర్ కొట్టాలి. సో ఇది ఇప్పుడు ఏమైంది వచ్చేసింది, స్ప్లిట్ అయింది కదా. అంటే మనకి కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో మన వర్క్ని ఈజీ చేసుకోవడానికి బేస్డ్ ఆన్ డీలిమిటర్ we will use text columns to split the data. Am I right? Clear andariki? So do you have any questions on this? So maybe I think it is clear, but if you have any questions you can ask, I'll tell you. Okay, idi text columns idi, and I think we almost covered all the things. Let me go to index. I will show you what we covered. మనం ఇండెక్స్కి వెళ్తే మనం ఏం చేసినాం, ఫిల్టర్స్ నేర్చుకున్నాం, సార్టింగ్ నేర్చుకున్నాం, పివోట్ టేబుల్ వేయడం ఎట్లా నేర్చుకున్నాం, కండిషనల్ ఫార్మాటింగ్ ఎట్లా పెట్టాలో నేర్చుకున్నాం, ఫంక్షన్స్ అండ్ ఫార్ములాస్ ఎట్లా నేర్చుకున్నాం, టెక్స్ట్ కాలమ్స్ నేర్చుకున్నాం. మరి సి మనకి పుట్టి మనం అనాలిసిస్ చేసి పివోట్ టేబుల్స్ని ప్లస్ ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఒక దగ్గర పివోట్ టేబుల్, సో ఇట్లా డేటా ప్రజెంట్ చేస్తే ఇది కూడా ఒక అవుట్పుటే కదా, ఇది కూడా ఒక రిపోర్టే కదా. సో మనకి ఇది ఎఫెక్టివ్గా ఉంటుందా, లేకపోతే మనం కొన్ని గ్రాఫ్స్ వేసి కొన్ని చార్ట్స్ వేసి అంటే ఏమంటారు విజువలైజేషన్ ఏమంటారు చేస్తే బాగుంటుందా చెప్పండి. అంటే విజువలైజేషన్ కోసం అంటే ఇలాంటి రిపోర్ట్స్ ఈజ్ ఇట్ బెటర్ టు అండర్స్టాండ్ ఆర్ ఎల్స్ చార్ట్స్ లాగా ఉండే వాటిని చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుందా? మోస్ట్ రియల్ సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు COVID-19 ట్రాకర్ వస్తే వీ కెన్ గివ్. సో మనం ఇట్లా రిపోర్ట్ ఇచ్చేస్తే చాలు కదా. సో ఇప్పుడు ఈ ఇండియా మ్యాప్ ఉంది, సో ఇది కాకుండా సో కింద చార్ట్స్ ఉన్నాయి, ఇవి కాకుండా ఇవన్నీ ఇవ్వకుండా జస్ట్ ఈ రిపోర్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ తెలుస్తుంది మనకి మహారాష్ట్రలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఓకే 5, సో యాక్టివ్ ఇన్ని ఉన్నాయి, రికవర్డ్ ఉన్నాయి, డిసీజ్ ఉన్నాయి. సో మనకు తెలుస్తుంది ఇది మళ్ళీ అసెండింగ్ టు ఏమంటారు డిసెండింగ్ ఆర్డర్లోనే చేసిన. అంటే ఎక్కువ ఏ రాష్ట్రంకి ఉంది, దేనికి ఉంది, మహారాష్ట్రకు ఉంది రైట్. సో మహారాష్ట్రకి ఈజీగా తెలుస్తుంది. సో ఈ రిపోర్ట్ మాత్రం ఇచ్చేసి సరిపోతుంది కదా, మళ్ళీ ఇదెందుకు అంటే మనకి నార్మల్గా ఇలాంటి రిపోర్ట్స్ కంటే మనం ఇప్పుడు చూసిన వెంటనే కంటే ఇక్కడ ఏమంటారు ఈ పిక్చర్ చూస్తే దట్ ఈస్ వెరీ క్లియర్ దెన్ దిస్ రైట్. సో ఇలాంటి విజువలైజేషన్ చార్ట్స్ అనేటివి చాలా ఏమంటారు మన రిపోర్ట్స్ కంటే కూడా
ఇలా చూపిస్తే ఏమైతుందంటే ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇంకా క్లియర్. సో మరి ఇవన్నీ మనం ఎట్లా ఎట్లా చేస్తాం? మరి ఇప్పటివరకు అన్ని టూల్స్ అన్ని కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం, బట్ అన్నిటినీ ఒక అద్భుతంగా చూపించాలంటే మనకి మెయిన్ గేమ్ అవసరం అంటే చార్ట్స్ నేర్చుకోవడం అవసరం. అసలు చార్ట్స్ ఎట్లా ఇస్తాం? ఇప్పుడు ఇంత అనాలిసిస్ చేసి వాటిని అన్నిటిని అద్భుతంగా చూపిస్తేనే మన ఏమంటారు ఎదుటి మన రిపోర్ట్ని చూసే వాళ్ళకి కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది, ప్లస్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు అంటే చార్ట్స్ ఎట్లా వేస్తారో గూగుల్ షీట్లో నేర్చుకుంటాం. ఓకే, సో లెట్ మీ మూవ్ ఆన్ టు దిస్ డేటా. ఓకే, మరి సి మనకు ఇది ఫస్ట్ డే మనం యూజ్ చేసిన డేటా సెట్. సో నేను ఏం చేస్తాను అంటే ఏ సిటీ వాళ్ళుకి ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నారు. ఓకే, ఏ సిటీ వాళ్ళు ఎక్కువ శాలరీ సంపాదిస్తున్నారు. సో సెలెక్టింగ్ ఆల్ డేటాకి షార్ట్ కట్ ఏంటి? కంట్రోల్ ఏ. సో పివట్ టేబుల్ వేస్తున్నా ఫస్ట్. సో గో టు డేటా, సెలెక్ట్ పివట్ టేబుల్ అండ్ క్రియేట్. సో నాకేం కావాలంటే రోస్లోకి వెళ్ళి నేను సిటీని పెట్టుకుంటున్నా. సో నాకు సో దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను శాలరీ చూస్తున్నా. వాల్యూస్లోకి వెళ్ళి నాకు ఏం సమ్ కావాలి అంటే శాలరీ సమ్ కావాలి. సో శాలరీని సెలెక్ట్ చేసిన అంటే సో రిపోర్ట్ ఇట్లా ఇచ్చే కంటే మనం ఏం చేస్తామంటే ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి టోటల్ శాలరీ అవుట్పుట్ లైక్ దిస్. అది డిఫాల్ట్ వచ్చిందే కాకుండా నాకు ఇష్టం వచ్చిన నేమ్ నేను పెట్టుకోవచ్చు. సో దీని ఏం చేస్తా అంటే మొత్తం సెలెక్ట్ చేస్తా. సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళి చార్ట్ అని దీనిపైన క్లిక్ చేస్తా. సో చార్ట్ అని దీనిపైన క్లిక్ చేస్తే ఇదేమొచ్చింది? దీని ఏమంటాం? రౌండ్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే మనం పై చార్ట్ అని అంటాం. ఓకే, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ 3 డాట్స్కి వెళ్ళి మీరు ఎడిట్ చార్ట్ అని కొడితే ఈ విండో ఓపెన్ అవుతుంది. సో మనకి ఫర్ ఈ ఒక్క రిపోర్ట్కి మనకి పై చార్ట్ కంటే లెట్ మీ షో దీన్ని ఏమంటాం మనం అంటే పై చార్ట్ అని అంటాం. సో దీన్ని ఏమంటామంటే బార్ చార్ట్ అని అంటాం. ఓకే, సో మీకు ఈ ప్రజెంట్ డేటాకి ఇది చూస్తే ఎక్కువ అర్థమవుతుందా లేకపోతే ఇట్లా వస్తే ఎక్కువ అర్థమవుతుందా? సో ఇట్లా చూస్తే ఏమవుతుంది? సో ఢిల్లీ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, లేకపోతే హైదరాబాద్ వాళ్ళు, తర్వాత ముంబై వాళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నారు సంపాదనలో, తర్వాత హైదరాబాద్ అండ్ కోల్కతా మోస్ట్లీ ఈక్వల్గా ఉన్నారు, అండ్ చెన్నై ఇస్ ఏమంటారు చెన్నై పీపుల్ తక్కువ సంపాదిస్తున్నారు, ఇట్లా చెప్పవచ్చు అనమాట. సో ఫర్ దిస్ మనం ఇంకొక రోజు ఏం మాట్లాడుకుందామంటే ఎటువంటి డేటాకి ఎటువంటి చార్ట్స్ సూటబుల్ అవుతాయి. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేయాలంటే బేసిక్గా చార్ట్స్ ఎట్లా వేస్తారు, వాటి ఆప్షన్స్ ఎట్లా యూజ్ చేసుకుంటారు అనే దీనిపైన మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో మనం ఏం చేయాలి? ఎడిట్కి వెళ్ళాలంటే ఎడిట్ కొట్టాలి. సో ఇక్కడనేమో టైప్ ఆఫ్ చార్ట్, మనకి ఇష్టం ఉన్న చార్ట్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. కిందికి వచ్చేస్తే కొన్నిసార్లు ఏమైతే ఇక్కడ మీకు ఒక లైన్స్ అనిపిస్తున్నాయి కదా, డిఫాల్ట్ లైన్స్ అంటే వీటిని గ్రిడ్ లైన్స్ అని అంటాం మనం. సో ఈ చార్ట్ గ్రిడ్ లైన్స్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే కొంచెం అందంగా అనిపించదు అనమాట చార్ట్. సో నేను ఏం చేస్తానంటే ఈ గ్రిడ్ లైన్స్ కనిపిస్తుంది కదా, సో గ్రిడ్ లైన్స్కి వెళ్ళి అవి కనిపించకుండా ఎట్లా పెడతాంటే ఐ కెన్ యూజ్, ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే నేను హైడ్ చేసేస్తున్నా, లైక్ వైట్ కలర్లో కలిసిపోయే విధంగా ఐఎమ్ హైడింగ్ దోస్ థింగ్స్. ఓకే, సో ఇలా ఇంకా ఏం చేయొచ్చు అంటే మనకు ఆప్షన్స్, కస్టమైజ్ ఆప్షన్స్ అని ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే ప్రతి ఆప్షన్కి వెళ్ళాలి. చార్ట్ స్టైల్. ఓకే, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ మీకు అవుట్లైన్ బార్డర్ కనిపిస్తుందా? అవుట్లైన్ బార్డర్ పెట్టకుండా ఉండాలి, లేకపోతే అవుట్లైన్ కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఈ కస్టమైజ్కి వచ్చేసి చార్ట్ స్టైల్కి వెళ్ళి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఇప్పుడు నేను రెడ్ కలర్ వేస్తే ఏమంటారు, రెడ్ కలర్ వేస్తే అది రెడ్ కలర్, సో ఎల్లో వేస్తే ఎల్లో. సో మనకి ఏ విధంగా చూస్తే మంచి అనిపిస్తుందో ఆ కలర్స్ పెట్టుకోవాలన్నమాట. ఫర్ నౌ నేను ఏ కలర్ పెడతలేను. ఓకేనా?
సో ఇదేమో చార్ట్ బార్డర్ అండ్ ఇదేమో ఫాంట్. సో ఎవ్రీథింగ్ లైక్ దట్. తర్వాత ఇదేమో ఓవరాల్ చార్ట్ స్టైల్. సో మనం చార్ట్ అండ్ యాక్సిస్ స్టైల్కి వెళ్తే ఇక్కడ కొన్ని కనిపిస్తుంటాయి అనమాట. చార్ట్ టైటిల్ ఏంటి, సో టైటిల్ టెక్స్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, టోటల్ శాలరీ వర్సెస్ సిటీ అని కనిపిస్తుంది కదా. సో మనం ఏంటిది అంటే టోటల్ శాలరీ బై సిటీ. మనకి హెడ్డింగ్ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. సో దాన్ని సైజ్ మార్చుకుంటారా, సో వీ కెన్ డూ దట్. వీ కెన్ చేంజ్ సైజ్ హియర్. అండ్ మనం దాన్ని బోల్డ్ వేసుకోవాలంటే బోల్డ్ వేసుకోవచ్చు. అంటే ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి వీ కెన్ get to know what option is for what. Okay, we can change color. Yes. సో ఇక్కడ సిరీస్కి వెళ్తే ఏమనిపిస్తుంది అంటే, సిరీస్ అంటే ఏంటి అంటే ఇవి మనం మెజర్ చేసినాం కదా శాలరీ. ఇప్పుడు మనకి బ్లూ కలర్లో ఉన్నాయి చూసిండ్రా, అదంతా శాలరీ బార్స్ కదా. సో సిరీస్కి వెళ్తే అవి కనిపిస్తాయి అనమాట. సో మనం వీ కెన్ చేంజ్ కలర్ అండ్ యాక్సిస్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ యాక్సిస్ కనిపిస్తుంది. సో ఈ యాక్సిస్ని నువ్వేం చేయాలంటే రైట్ సైడ్ పెట్టుకోవాలంటే కూడా యూ కెన్ గో టు సిరీస్. లెఫ్ట్ సైడ్ ఉన్నది నేను ఏం చేసుకుంటాను, రైట్ సైడ్ పెట్టుకుంటా. ఓకే, ఇంకొకటి మరి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఢిల్లీ కనిపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్ నెంబర్ ఎంత శాలరీ ఉందో టోటల్ శాలరీ అనేది నాకు కనిపిస్తలేదు ఇక్కడ. జస్ట్ నాకు తెలుస్తుంది ఎంత అంటే 2 lakhs పైన, అంటే 21 2 lakhs 2 lakhs పైన వాళ్ళకి శాలరీ ఉందని తెలుస్తుంది. కాకపోతే నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియట్లేదు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈ సిరీస్ అనే ఆప్షన్లోనే మనకి ఏముంటుంది, వీటికి సంబంధించిన కలరింగ్ ఉంటుంది, యాక్సిస్కి సంబంధించిన అలైన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ డేటా లేబుల్స్ అని కనిపిస్తుంది. సో డేటా లేబుల్స్ అంటే ఏంటంటే ఏమంటారు, ఆ పర్టికులర్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇప్పుడు 2,17,767 సమ్ ఆఫ్ శాలరీ ఆఫ్ ది ఢిల్లీ ఎంప్లాయీస్. ఓకే, సో వీటిని ఏమంటాం మనం అంటే డేటా లేబుల్స్ అని అంటాం. లేబుల్స్ ఇస్ నథింగ్ బట్ ఇండికేషన్, రైట్? అట్లా. సో ఇక్కడికి వెళ్తే వాటి పొజిషన్ని నువ్వు సెంటర్లో పెట్టుకోవాలా, యూ కెన్ పుట్. ఆర్ ఎల్స్ మీరు ఇన్సైడ్ ఎండ్లో పెట్టుకోవాలా, వీ కెన్ పుట్. సో ఇలా ప్రతి ఒక్క ఆప్షన్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ యొక్క థింగ్ లైక్ దట్. ఓకే, ఇక్కడ ట్రెండ్ లైన్ అని కనిపిస్తుంది కదా. ట్రెండ్ లైన్ అంటే నథింగ్ బట్ ఏం లేదు. ట్రెండ్ లైన్ అంటే ఓవరాల్గా యాక్చువల్గా ఫర్ దిస్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఐ విల్ టెల్ వెన్ ద సిచ్యువేషన్ కమ్స్ వాట్ అబౌట్ ట్రెండ్ లైన్. ఓకేనా. లెజెండ్. సో లెజెండ్ అంటే ఏంటంటే కొన్నిసార్లు ఏమైందంటే మనకి టోటల్ శాలరీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదైతే సింగిల్ అయితే ఓకే కదా. నేను ఇంకొక కాలం తీసుకొని ఇంకొక కాలం యావరేజ్ శాలరీ అట్లా యాడ్ చేసి ఐ విల్ షో యూ ద లెజెండ్స్ అండ్ అదర్ ఆప్షన్స్. బట్ ఫర్ దిస్ ఇప్పుడు ఇది ఓకేనా అందరికీ? సో ఎక్కడికి వెళ్ళాలి ఆప్షన్స్, ఏ విధంగా కలర్ వేసుకోవాలి, ప్లస్ అలా అలా. సో ఐ మే క్లియర్? సంధ్య, సంధ్య It's clear, Rani. Do you have any doubts anyway? ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే టోటల్ శాలరీతో పాటు నేను ఇంకొకటి ఏం యాడ్ చేస్తున్నా అంటే రేటింగ్ యాడ్ చేస్తున్నా. ఓకేనా. సో రేటింగ్ ఎట్లా అంటే నేను సమ్ కాకుండా యావరేజ్ రేటింగ్ తీసుకుంటున్నా. అంటే సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే చెన్నై ఎంప్లాయీస్ యొక్క టోటల్ శాలరీ ఎంత, మరియు ఆ ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ రేటింగ్ ఎంత ఉందంటే 3 ఉంది. ఓకే, ఢిల్లీ వాళ్ళ యొక్క యావరేజ్ రేటింగ్ 30 ఉంది. యాక్చువల్లీ ఐ థింక్ ద డేటా మే గోస్ రాంగ్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తా, యావరేజ్ చేస్తా. లెట్ మీ so total salary is sum, that is okay, and I am adding other column called rating. So rating ఏం చేస్తున్నా అంటే నేను జస్ట్ యావరేజ్ రేటింగ్ తీసుకున్నాను వాళ్ళది.
సో యావరేజ్ రేటింగ్ తీసుకుంటే ఈ విధంగా. సో నేను ఏం చేయాలి ఇప్పుడు, టోటల్ శాలరీ నేను గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి, యాజ్ వెల్ ఎస్ యావరేజ్ రేటింగ్ కూడా రిప్రజెంట్ చేయాలి. సో మరి నాకు గ్రాఫ్ ఇది ఉంది, కాకపోతే నేను ఇంకొక కాలం ఏం యాడ్ చేయాలి, యావరేజ్ రేటింగ్ అనే కాలంని యాడ్ చేయాలి. ఓకే, సో నేను అది ఎట్లా యాడ్ చేస్తాను అంటే ఇక్కడికి వచ్చేసి సో మనకి ఇక్కడ సిరీస్ అని ఉంది కదా, సిరీస్ అంటే ఏం లేవు, ఈ ఏమంటారు మనము ఈ టోటల్ శాలరీ అనే ఒక సిరీస్ ప్లస్ యావరేజ్ రేటింగ్ అనేది ఒక సిరీస్, మనం ఎన్ని ఏమంటారు ఎన్ని మెజర్స్ ఇస్తే అవన్నీ కూడా సిరీస్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇంకొకటి ఏం యాడ్ చేస్తున్నా అంటే యాడ్ చేయాలంటే ఇక్కడ మీకు ఒక బాక్స్ అనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సో మనకు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇస్తుంది. సో అప్పుడు మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. సో ఇప్పుడు మనకి ఏమైంది, యావరేజ్ రేటింగ్ కూడా వచ్చేసింది ప్లస్ టోటల్ శాలరీ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసినరా, ఎల్లో కలర్ ఇండికేట్స్ టోటల్ శాలరీ అండ్ రెడ్ కలర్ ఇండికేట్స్ యావరేజ్ రేటింగ్ అని. ఇందాక నేను మీకు ఒక దగ్గర ఆగిన లెజెండ్ అని ఆగిన కదా, సో వీటిని ఏమంటారంటే లెజెండ్ అని అంటారు అనమాట. సో ఎల్లో కలర్ అంటే ఏంటి, రెడ్ కలర్ అంటే ఏంటి, ఇట్లా ఇండికేషన్ ఇచ్చేటి వాటిని మనం ఏమంటాం లెజెండ్ అని అంటాం. వీటిని ఏమంటాం అంటే డేటా లేబుల్స్ అని అంటాం. సో మరి మనం ఏం చేసుకోవచ్చు అంటే వీటి యొక్క కస్టమైజ్లోకి వెళ్ళేసి ఇందాక మీకు ఎక్కడ ఆగిన లెజెండ్ దగ్గర ఆగిన. సో లెజెండ్ యొక్క పొజిషన్ మనం రైట్ పెట్టుకోవాలనుకుంటే రైట్, సో లేకపోతే బాటమ్ పెట్టుకోవాలంటే బాటమ్. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, లేకపోతే మనకి ఎట్లా మంచి అనిపిస్తే అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లెజెండ్ అండ్ హారిజంటల్ యాక్సిస్. సో ఈ హారిజంటల్ యాక్సిస్ మీద వీ కెన్ యూజ్ రివర్స్ ఆర్డర్. ఇందాక ఏమైంది, చెన్నై టు ఇట్లా ఉంది, సి టు ఎం వరకు ఉంది. సో వీ కెన్ యూజ్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఓకే, ప్రతి ఒక్క ఆప్షన్ని క్లిక్ చేయండి, చూడండి వర్టికల్ యాక్సిస్. ఓకే, మనకి ఏముంది వర్టికల్ యాక్సిస్ ఇక్కడ ఉంది. అసలు యాక్చువల్గా జీరో శాలరీ లేనే లేదు కదా. సో మనం డైరెక్ట్ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంది, స్టార్టింగ్ శాలరీ 50,000 నుంచి ఉంది కదా. సో మనం వీ కెన్ యూజ్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్. చూడండి ఇక్కడ 50,000 మినిమం. సో మ్యాక్సిమం మనం ఎంతనైనా పెట్టుకోవచ్చు, 3 lakhs పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లా పెట్టుకోవచ్చు, అంటే మినిమం మ్యాక్సిమం వాల్యూస్ని కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్, ఓకే ఎవ్రీథింగ్. సో ఇప్పుడు అన్ని ఆప్షన్స్ అర్థమైనాయి కదా. సో ఏం లేదు, మీరు నేను ఇచ్చే డేటాకి మీరు ఏం చేయాలంటే చార్ట్స్ ఇక్కడికి వెళ్ళేసి ఈ కస్టమైజ్లోకి వెళ్ళేసి వీటన్నిటిని యూజ్ చేసుకొని మీరు ఏం చేయాలి, ఒక మంచి చార్ట్ వేయాలన్నమాట. సో టైప్ ఆఫ్ చార్ట్స్ అంటే ఇక్కడ మీరు ఒక్కొక్క చార్ట్ని, ఇది ఒకసారి లైన్ చార్ట్ని వేసి చూడండి, ఒకసారి బార్ చార్ట్ని వేసి చూడండి. ఓకే, ఇక్కడ ఉన్న చార్ట్ పై చార్ట్, కాంబో, ఇది దీన్ని ఏమంటాం డోనట్ చార్ట్ అని అంటాం. ఇక్కడ 3D పై చార్ట్, ఇవన్నిటిని ఎక్స్ప్లోర్ చేయండి. సో మనకు చేస్తూ ఉంటేనే వస్తుంది అనమాట. సో ఇది ఒకటి. మరి మన దగ్గర ఇండియా డేటా ఉంది. సో లెట్ మీ షో ద డేటా ఫస్ట్. ఓకే, సో ఇదేంటిదంటే డేటా మన ఇండియా లోపల కరోనా కేసెస్, ఇది ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. ఓకే, తెలంగాణలో ఈ డేట్ నుంచి ఎన్ని కన్ఫర్మ్డ్ కేసెస్ ఉన్నా అది మొత్తం డేటా అనమాట అది. ఓకే, ఇది ఎప్పటి వరకు ఉందంటే 25th ఏప్రిల్ వరకు ఉంది. సో మరి ఈ డేటాకి నేను ఏ చార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంతగానో చూపిస్తే నాకు క్లియర్గా లేదు యాక్చువల్గా. ఇప్పుడు నేను ఈ డేటా నాకు తెలుస్తుంది ఏ రోజు ఎన్ని కేసెస్ అని తెలుస్తుంది, బట్ దీన్ని చూసి నేను ఏమంటారు క్లియర్గా చెప్పలేను. అంటే ఏ రోజు ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చింది, ఏ రోజు డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఈ డేటాని బట్టి అంత నేను చెప్పలేకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదే డేటాని సో ఒక చార్ట్ వేసి చూస్తున్నాను అనమాట. ఓకే, ఏంటి ఇప్పుడు ఫర్ దిస్ డేటా అంటే మనకి ఎప్పుడైనా సరే టైం సిరీస్ లాగా, అంటే ఇప్పుడు ఈ డే రోజు ఇన్ని కేసెస్ ఉన్నాయి, ఈ మంత్లో ఇన్ని కేసెస్ ఉన్నాయి, ఇట్లా ఏదైనా ఒక టైం బేస్డ్ డేటా ఉందనుకోండి, అలాంటి డేటాకి మోస్ట్లీ లైన్ చార్ట్ ఈజ్ ద సూటబుల్ థింగ్. ఓకే, లైన్ చార్ట్ అనేది బాగా సూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తాను నేను, ఇది డేట్ నాకు. ఓకే, ఇప్పుడు అంటే తెలుస్తుందా, అంటే మనకి జాన్ 2 ఏమంటారు స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఇది ఏ డేట్ చెప్పండి, అప్ టు
23 అంటే మార్చ్ 22 మీన్స్ మార్చ్ 22 కంటే ముందు ఒక మార్చ్ 18 వరకు మనకి ఒక 2 to 3 కేసెస్ అట్లా ఉన్నాయి, రైట్. లెట్ మీ పుట్ డేటా లేబుల్స్. దీనికి ఏం చేయొచ్చు అంటే డేటా లేబుల్స్ యాడ్ చేయొచ్చు, బట్ కొంచెం చూడడానికి కొంచెం ఇక్కడ ఏంటి మార్చు ఒక 18-19 వరకు ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 కేసెస్ ఉన్నాయి, రైట్. సో ఎప్పుడైతే మార్చ్ 18 తర్వాత ఏమైంది, మెల్లిమెల్లిగా ఎక్కువ అవ్వకుండా వచ్చినాయి. సో ఇలా ఏప్రిల్ లోపల కొంచెం హై పీక్ వచ్చేసి ఎక్కువ కేసెస్ అయిపోయినాయి అనమాట ఏప్రిల్ లోపల. ఓకే, ఈ విధంగా అంటే మనకి సింపుల్గా ఉంటుంది విజువలైజ్ చేసుకోవడానికి. అంటే ఏ డేట్కి అయితే ఇంక్రీజ్ అయింది, ఏ రోజు తగ్గింది, మళ్ళీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా కేసెస్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయి. ఓకే, మనకి ఓన్లీ ఏప్రిల్లో పెరిగినాయి, మళ్ళీ ఆ మధ్యలో తగ్గినాయి. సో ప్రజెంట్ ఏమవుతుంది, కొన్ని కేసెస్ తగ్గుకుంటూ వస్తున్నాయి అనమాట. ఆ మధ్యలో ఇంక్రీజ్ అయినాయి, బట్ నౌ సో ద కేసెస్ ఆర్ గోయింగ్ డౌన్. ఓకే, మనం ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ చార్ట్స్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక మంచి స్టోరీ మాట్లాడుకుంటాం. ఏం స్టోరీ అంటే ఓకే, ఏం చేద్దామంటే మనం అందరం కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఒక మంచి బిజినెస్. అదేంటిదంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా, సో కొత్త బిజినెస్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేసినాం. కానీ నాకు ఈ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, మన బిజినెస్కి లాభాలు ఎప్పుడు వస్తాయి? సేల్స్ ఎక్కువైనప్పుడు. ఏంటి పరిమళ చెప్తున్నారు? ఇంకా ప్రొడక్ట్ క్వాలిటీ మంచిగా ఉంటే సేల్స్ ఎక్కువైనప్పుడు. అదే సేల్స్ ఏ విధంగా ఎక్కువైతాయి? ప్రొడక్ట్ గుడ్గా ఉంటే, గుడ్గా అంటే క్వాలిటీ అనేది గుడ్గా ఉంటే ఆటోమేటిక్గా సేల్స్. అలా కావాలంటే మనం ఫస్ట్ అసలు ఓకే క్వాలిటీ మంచిగా ఉంటే ప్లస్ ఇంకా ఇంకేమైనా అదర్ ఫ్యాక్టర్స్ బిజినెస్ ఏంటేంటి ఏమి చెప్తున్నారు? అంటే ఫ్యూచర్ లో ఎలా ఉండదు అనేది ముందే మనం అనాలిసిస్ చేసుకోవాలి, ఫోర్కాస్ట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఫ్యూచర్ లో జనరేషన్ ఏ విధంగా ఉంటది, లేకపోతే ట్రెండ్ ఏ విధంగా ఉంటది దాన్ని బట్ట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇంకేమన్నా? సరే, మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్న బిజినెస్ ఏంటి? మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా. సో బిజినెస్ స్టార్ట్ చేసే కంటే ముందు మనం ఏమైనా చేయొచ్చా? అంటే మనము ఎలాంటి మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే అంటే రన్నింగ్ లో సారీ మీ వాయిస్ సింక్ అవుతుంది. రన్నింగ్ లో ఏ మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు? ఎస్, అది కూడా ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఏ బిజినెస్ కి అయినా సరే నేను నా ప్రోడక్ట్ అనేది కస్టమర్స్ ని సాటిస్ఫై చేస్తేనే నాకు లాభాలు వస్తాయి కదా. అది క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ ఏదైనా కానీ ఏ పారామీటర్ అయినా తీసుకోండి, నేను ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్ అనేది కస్టమర్స్ ని సాటిస్ఫై చేస్తేనే నా బిజినెస్ కి లాభాలు వస్తాయి. ఐ రైట్? ఎస్. మరి మనం పెడుతున్న వ్యాపారంలో మీన్స్ మనం మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో మరి మన మొబైల్ మార్కెట్లో ఎక్కువ సేల్ కావాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఆల్రెడీ ఏదైనా కొత్త ఫీచర్ క్రియేట్ చేయాలి మనం, ఇంకా కొత్తగా. అదే మనం కొత్త ఫీచర్స్ ఇప్పుడు నార్మల్ కామ్ లో కొనుక్కుంటారు. మీరు స్ట్రక్ మీ వాయిస్ ని కొంచెం లాస్ అయినాం అనమాట. అంటే మీరు స్ట్రక్ అవుతున్నారు, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఓకే, మీరు చెప్పింది ఒక కొత్త ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేస్తే సో వీ కెన్ ఎర్న్ మోర్, రైట్? సో మనం అందరికి నచ్చేది ఒక మంచి కొత్త ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, రైట్? మరి అందరికి నచ్చుతుందని ఏ విధంగా తెలుస్తుంది? ఒక కొత్త ఫీచర్ అంటే మనకి
అదే కస్టమర్స్ కి ఉపయోగం అయ్యే ఒక మంచి ఫీచర్ ని చేస్తే ఓకే. సో అది కస్టమర్స్ కి నచ్చితే ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తాయి అనమాట లాభాలు. కానీ అది ఏమంటారు కస్టమర్స్ కి నచ్చుతుందా ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అడ్వర్టైజ్మెంట్ అసలు అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి కదా మనకి ఫీచర్ ఉందని మన మొబైల్ గురించి. సారీ మీ వాయిస్ క్లియర్ గా లేదు విజయ్ గారు. మనం ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి కదా అని మన ఫీచర్ గురించి, మన మొబైల్ యొక్క ఫీచర్ గురించి, ఫీచర్స్ గురించి మనం ఏదైతే స్పెషల్ గా చేస్తామో అది అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఓకే. ఛాన్సెస్. సో మీ వాయిస్ క్లియర్ లేదు, బట్ మీరు అంటున్న కంటెంట్ డూ వి నీడ్ టు డూ సర్వే బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ మొబైల్, am I right? మీరు ఇదేనా చెప్పేది? నాకు అదే అనిపిస్తుంది, బట్ వీఆర్ నాట్ క్లియర్ విత్ యువర్ వాయిస్. ఓకే, మరి మనం ఏం చేయవచ్చు అంటే మనం మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ముందు మన కస్టమర్స్కి ఎలాంటి కలర్ అంటే ఎక్కువ ఇష్టం, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఫీచర్స్ అంటే ఎక్కువ ఇష్టం అనేది ఫస్ట్ తెలుసుకుంటే వాటికి తగ్గట్టుగా మనం ఏమంటారు వీ కెన్ ప్రొసీడ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ మొబైల్ విచ్ ఆర్ గోయింగ్ టు బి satisfy the customers, right? Am I right? So ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఐ విల్ షో ది డేటా. ఓకే, సో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ కస్టమర్ యొక్క ఒపీనియన్ని తెలుసుకుంటాం. సో ఆ కస్టమర్ ఒపీనియన్ని తెలుసుకోవడాన్ని మనం ఇంకేమనొచ్చు అంటే సర్వే అని కూడా అనొచ్చు, రైట్? సో ఒక కస్టమర్ యొక్క ఒపీనియన్ని తెలుసుకోవడాన్ని మనం we can call it as survey. ఓకే, మరి సర్వే చేయాలంటే ఓకే ఏం చేద్దామంటే మనం డేటా ఓకే. సో మనం ఏం చేస్తున్నామంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంటే ముందు కొన్ని పారామీటర్స్ నుంచి అంటే కొన్ని పారామీటర్స్ పెట్టేసి వాటి మీద కస్టమర్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటున్నాం అనమాట, విచ్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ సర్వే. ఓకే, సో ప్రతి కస్టమర్ నుంచి మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళకి అసలు మొబైల్ ఏ కలర్లో ఉంటే ఇష్టం, ఓకే మొబైల్ ఏ కలర్లో ఉంటే ఇష్టం అని ఒక క్వశ్చన్ వేసినాం. ఇంకొక క్వశ్చన్ వేసినామంటే అసలు డ్యూయల్ సిమ్ ఉంటే మీకు ఇష్టమా లేదా అని ఒక క్వశ్చన్ వేసినాం. ఇంకొకటి మీకు హెడ్సెట్ ఉండాలా లేదా, అలాంగ్ విత్ మొబైల్ ఫోన్ డూ యూ వాంట్ హెడ్సెట్. ఓకే, ఇంకొకటి ఏంటి కెమెరా. సో కెమెరా వీ కెన్ పుట్ ఇట్ యాజ్ డ్యూయల్ కెమెరా. ఓకే, మీకు డ్యూయల్ కెమెరా ఉంటే ఇష్టమా లేదా. ఓకే, ఇంకొకటి అంతే. మనం ఏం చేసినాం ఈ 4 క్వశ్చన్లు వేసినాం. ఈ 4 క్వశ్చన్లు వేసి వాళ్ళ నుంచి కొన్ని ఆన్సర్స్ని లేకపోతే వాళ్ళ రెస్పాన్స్ని రాబట్టినాం అనమాట. ఓకే, ఏంటి కలర్ ఏ కలర్ ఉండాలి, డ్యూయల్ సింబల్ ఉండాలా లేదా, హెడ్సెట్ ఉండాలా లేదా, డ్యూయల్ కెమెరా ఉండాలా లేదా అని చెప్పేసి కొంతమంది శాంపుల్ ఆఫ్ ఏమంటారు కస్టమర్స్. ఓకే, శాంపుల్ ఆఫ్ కస్టమర్స్ నుంచి మనం ఏం చేసినామంటే ఒక డేటాని ఈ విధంగా తీసుకున్నాం. సో మరి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే మనము టెల్ యూ స్టోరీ. ఓకే, మనం ఏం చేసినామంటే ఒక కొత్త ఎడ్యుకేషన్ టెక్నిక్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేసినాం ఒక స్టూడెంట్స్కి. ఓకే, మనం ఏం చేసినామంటే ఆల్రెడీ ఉన్న టెక్నిక్స్ కాకుండా ఒక కొత్త ఎడ్యుకేషన్ టెక్నిక్ని మనం ఇంట్రడ్యూస్ చేసినాం. మరి ఆ టెక్నిక్ వల్ల ఏమంటారు స్టూడెంట్స్ నిజంగా ఏమంటారు యూస్ఫుల్ అవుతుంది ఆ టెక్నిక్ స్టూడెంట్స్కి అని మనం తెలుసుకోవాలన్నాం అనుకోండి. సో కెన్ వి గో టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ అండ్ నో దర్ ఒపీనియన్. మనం అందరు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తెలుసుకోవచ్చా చెప్పండి. మనం ఇప్పుడు ఏమంటారు ఎవరో ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వీ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ వీ కెన్ నో దర్ ఒపీనియన్, రైట్? మనం ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ ఒపీనియన్ని తీసుకోలేం. అంటే ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్ దట్ మొత్తం ఉన్న పాపులేషన్ మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి మనం రెస్పాన్స్ని తీసుకోలేం. సో అందులో ఒక రాణి సారీ టు డిస్టర్బ్ యూ. ఒక 2 minutes బ్యాక్ పవర్ పోయింది.
ఓకే. కంటిన్యూ. ఓకే సార్. సో ఇప్పుడు నేను వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్ దట్ మొత్తం పాపులేషన్ దగ్గరికెళ్ళి నేను వాళ్ళ రెస్పాన్స్‌ని తీసుకోలేను, రైట్? సో ఒక పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ దగ్గరికెళ్ళి నేను ఐ కెన్ టేక్ ద రెస్పాన్సెస్. సో ఆ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ మనం ఏమంటామంటే శాంపుల్ అని అంటాం. ఓకే. ఆ శాంపుల్ మెంబర్స్ మస్ట్ అండ్ షుడ్ రిఫ్లెక్ట్ ఎంటైర్ డేటా. సో మనం తీసుకునే ఇప్పుడు మనం రెస్పాన్సెస్ తీసుకుంటున్నాం కదా. సో ఓన్లీ 20 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకుంటే మన ఏమంటారు మనకు వచ్చే రెస్పాన్సెస్ అన్నట్టు ఓన్లీ ఒక వేలనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ తీసుకొని మనం ఒక అనాలిసిస్ అనేది చేసుకోవాలన్నమాట. సో మరి మనం చేసే ఈ సర్వేకి సంబంధించిన అనాలిసిస్ని మనం ఏమనొచ్చు అంటే సర్వే అనాలిసిస్ అని అనొచ్చు. ఓకే. మనం ఇక్కడ కొన్ని వర్డ్స్ రాసుకున్నాం విచ్ ఆర్ రిలేటెడ్ టు స్టాటిస్టిక్స్. ఓకే. ఇందాక సర్వే అని మాట్లాడుకున్నాం కదా. సో సర్వే అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా. కలెక్టింగ్ ఒపీనియన్ ఆఫ్ కస్టమర్స్, రైట్? సింపుల్ వర్డ్స్ మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఇందాక ఏం చెప్పిన శాంపుల్ అని చెప్పిన కదా. సో శాంపుల్ అంటే ఏ విధంగా రాసుకోవచ్చు ఎవరైనా చెప్తారా? కొన్ని పదాలు ఏమంటారు మధ్యలో కొన్ని పదాలు నేర్చుకుంటూ ఉంటే వీ కెన్ ఈజీ టు డూ అనాలిసిస్. ఓకే. ఎవరైనా చెప్తారా శాంపుల్? of the population. Okay. Population which reflect population. ఓకే. శాంపుల్ అంటే ఏంటిదంటే ఒక పాపులేషన్ లోపల ఒక పార్ట్ అన్నమాట. బట్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఎంటైర్ పాపులేషన్. ఎంటైర్ పాపులేషన్ ని రిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక డేటాని మనం ఏమనొచ్చు శాంపుల్ అని అనొచ్చు. ఓకే. ఇంకేం నేర్చుకున్నాం? ఓన్లీ దిస్, రైట్? సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం దట్ ఈస్ కాల్డ్ సర్వే అనాలిసిస్. సో కస్టమర్స్ నుంచి వచ్చిన ఈ రెస్పాన్సెస్ ఉంది కదా, వీటన్నిటిని మనం అనాలిసిస్ చేస్తున్నాం. సో ఈ అనాలిసిస్ కంటే ముందు మనం ఎందుకోసం చేస్తున్నాం అనాలిసిస్? సో we should have an objective. ఓకే. ఆబ్జెక్టివ్ అంటే అసలు ఎందుకు మనం ఈ అనాలిసిస్ చేస్తున్నాం అనేది దీన్ని మనం ఏమంటాం ఆబ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు మనం దాన్ని. ఓకే. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనికి ఈ ప్రెసెంట్ గా ఉన్న ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్ యొక్క డేటాని యూజ్ చేసి మనం ఏం అనాలిసిస్ చేస్తున్నాం అంటే వాట్ ఫీచర్స్ the youth people prefer. ఓకే. సో ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా చెప్పవచ్చు మరి యూత్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ ప్లస్ ఓల్డ్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఒకటే విధంగా ఉండవు. సో యూత్ what features the youth people prefer and what features the old people prefers. ఓకే. ఈ రెండు మన ఆబ్జెక్టివ్స్ అనమాట. సో ఈ డేటాను మొత్తం యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి? ఈ రెండు వాటికి ఆన్సర్స్ ఇవ్వాలన్నమాట. ఎట్లా ఇవ్వచ్చు అంటే ఏం లేదు, ఈ మొత్తం దీనికి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నది ఓన్లీ పివోట్ టేబుల్స్. ఓకే. ఇప్పుడు నేను ఏదైతే ఎత్తునో యూ కెన్ రిఫ్లెక్ట్ ఆర్ యూ కెన్ డూ సమ్ మోర్ అనాలిసిస్ ఆన్ దిస్. ఓకేనా? సో మనం ఏం చేస్తాం ఓన్లీ పివోట్ టేబుల్స్ వేసేసి మనం డేటాని అగ్రిగేట్ చేసేసి ఆన్సర్స్ చెప్తాం అనమాట. ఎట్లా అంటే సో గో టు డేటా పివోట్ టేబుల్ క్రియేట్. ఓకే. ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి మనకి? 4 ఫీచర్స్ ఉన్నాయి. సో లెట్ మీ టేక్ వన్ ఫీచర్ విచ్ ఇస్ కాల్డ్ కలర్. సో కలర్ని తీసుకొచ్చిన సో దీని ఏం చేస్తున్నా అంటే where is color? Let me go to values color. ఓకే. ఇదేంటి కౌంట్ ఆఫ్ కలర్ వచ్చింది. మన డేటా
ఎంత ఉంది అంటే మన దగ్గర డేటా 30 శాంపుల్స్ ఉన్నాయి చూడండి. సో 31 మెంబర్స్ యొక్క డేటా ఉంది, మీన్స్ 38, ఓన్లీ 30 మెంబర్స్ యొక్క డేటా ఉంది. సో అవుట్ ఆఫ్ 30 ఎంతమంది 5 మెంబర్స్ ప్రిఫర్డ్ యాష్ కలర్ అండ్ 7 మెంబర్స్ ప్రిఫర్డ్ బ్లాక్ కలర్ అండ్ 5 మెంబర్స్ రెడ్, 5 మెంబర్స్ వైలెట్, 8 మెంబర్స్ వైట్. సో మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఎక్కువ మంది ఏ కలర్ ఇష్టపడుతున్నారు చెప్పండి. వైట్. సో ఎక్కువ మంది ప్రిఫర్ చేసే కలర్ వైట్ అనమాట. సో మరి మనకి అందులో యూత్ ఓవరాల్గా యూత్ ప్లస్ ఓల్డ్ మెంబర్స్ కలుపుకుంటే మనకి మొత్తం 8 మెంబర్స్ వైట్ కలర్ ఇష్టపడుతున్నారు. మరి మనం ఏం చేద్దామంటే ఓన్లీ యూత్ ఏ కలర్ ఇష్టపడుతున్నారు. ఓకే, ఓన్లీ యూత్ ఏ కలర్ ఇష్టపడుతున్నారు అంటే లెట్ మీ గో హియర్. మీరు డేటా చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక కాలం ఉంటుంది, ఏంటంటే ఈ రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు యూతా ఓల్డా అని ఉంది ఇక్కడ. ఓకే, యూతా ఓల్డా అంటే మనం ఏం చేసలేము, మనం ఇక్కడ వీళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు యూతా ఓల్డా అనేది ఇక్కడ రాసుకున్నాం అనమాట. ఓకే, సో లెట్ మీ డిరైవ్ ద అవుట్పుట్ ఓన్లీ ఫర్ యూత్. సో మరి దాన్ని ఎట్లా చేస్తామంటే ఇక్కడ మనకి ఫిల్టర్స్ కనిపిస్తుంది కదా, ఆ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఈడ యూతా ఓల్డ్ అని ఇక్కడ ఒక కాలం ఉంది YRO అని. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే మనకి ఎవరు కనిపిస్తారు, యూత్ ఓల్డ్ మొత్తం కనిపిస్తారు కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ యూత్నే క్లిక్ చేస్తా. యూత్ని క్లిక్ చేస్తే ఓన్లీ యూత్కి సంబంధించిన రెస్పాన్సెస్ వస్తాయి అనమాట. ఇప్పుడు చూస్తే యూత్ ఎక్కువగా ఏ కలర్ ఇష్టపడుతున్నారు, ఏ కలర్ ఫోన్ అంటే ఇష్టం అంటే వీ కెన్ సే యాజ్ రెడ్. మోస్ట్ ఆఫ్ ది యూత్ మనం మోస్ట్ అని చెప్పకుండా మనం వీ కెన్ సే ఇన్ పర్సంటేజ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు దిస్ divided with total. Control D. Let me freeze. So ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్లా ఇవ్వచ్చు అనమాట. సో అవుట్ ఆఫ్ 100% ఆఫ్ యూత్ 40% యూత్ ప్రిఫర్ రెడ్ కలర్. ఓకే, విచ్ ఈస్ ద మేజర్ పర్సంటేజ్. ఓకే, అన్ని కలర్స్లో రెడ్ కలర్ 40% మన యూత్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. ఓకే, సో ఇదొక ఇన్సైట్ అనమాట, మన డేటా నుంచి వచ్చిన ఇన్సైట్ ఇది. సో మనం సేమ్ థింగ్ని లెట్స్ సీ ఫర్ ఓల్డ్. ఓకే, సేమ్ థింగ్ని నేను ఏం చేసిన, ఈ మొత్తం డేటాని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసిన. సో ఇక్కడ ఇదేంటి ఓన్లీ యూత్ యొక్క రెస్పాన్సెస్ అనమాట ఇది. ఓకే, యూత్ ప్రిఫర్డ్ కలర్. ఓకే, యూత్ ప్రిఫర్డ్ కలర్, యూత్ ప్రిఫర్డ్ కలర్. సో ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తా అంటే ఫిల్టర్కి వచ్చేసి యూత్ తీసేసి ఓల్డ్ పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుంటే ఇక్కడ ఏమైతుంది చూడండి. సో ఎక్కువ ఏ కలర్ ఇష్టపడుతున్నారు, ఓల్డ్ వైట్ కలర్, రైట్. సో లెట్ మీ డిరైవ్ పర్సంటేజ్ దిస్ డివైడెడ్ విత్ టోటల్, రైట్. ఇప్పుడు చూసినట్టయితే పర్సంటేజ్. సో ఇప్పుడు చెప్పండి, ఓల్డ్ పీపుల్ ఎక్కువగా ఏ కలర్ని ఇష్టపడుతున్నారు అంటే వైట్ కలర్. 30% ఆఫ్ ఓల్డ్ పీపుల్ ప్రిఫరింగ్ వైట్ కలర్, రైట్, విచ్ ఈజ్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ అమాంగ్ ఆల్ కలర్స్. సో అన్ని కలర్స్ లోపల మేజర్ పర్సంటేజ్ ఏది, ఓన్లీ వైట్ మాత్రమే ఉంది, విచ్ ఈస్ 30% ప్రిఫర్డ్ బై ఓల్డ్ పీపుల్, రైట్. సో ఇది కూడా ఒక ఇన్సైట్ అనవచ్చు. అంటే మనం ఏం చేస్తే ఉన్న డేటాని, ఉన్న సర్వే డేటా లోపల నుంచి ఎక్కువ మంది ఏ కలర్ని ఇష్టపడుతున్నారు, లేకపోతే ఎక్కువ మంది ఏ ఫీచర్స్ కావాలనుకుంటున్నారు అనే దీన్ని నేను జస్ట్ పివోట్ టేబుల్స్ వేసేసి నేను దాని లోపల ఉన్న ఇన్సైట్ని బయటకు తీస్తున్నాను అనమాట. సో మనకి ఇక్కడ అనాలిసిస్ చేస్తే ఏమొచ్చింది, యూత్ పీపుల్ ఎక్కువగా రెడ్ కలర్ ఇష్టపడుతున్నారు, ప్లస్ ఓల్డ్ పీపుల్ ఎక్కువగా ఏ కలర్ని ఇష్టపడుతున్నారు, వైట్ కలర్ని ఇష్టపడుతున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఇదే దీనికి వచ్చి దిస్ ఈజ్ ఇన్సైట్ అబౌట్ కలర్, బట్ ఐ హ్యావ్ 4 పారామీటర్స్, రైట్. నా దగ్గర ఇంకా 4 ఫీచర్స్ ఉన్నాయి. సో నేను వాటికి కూడా అనాలిసిస్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు కలర్ కాకుండా ఇక్కడికి వచ్చి చూస్తే మనకి ఏం కనిపిస్తుంటుంది, డ్యూయల్ సిమ్ కనిపిస్తుంది, హెడ్సెట్ కనిపిస్తుంది. ఐ కెన్ డూ అనాలిసిస్ ఫర్ దీస్ పారామీటర్స్. ఓకే, డ్యూయల్ సిమ్కి నేను అనాలిసిస్ చేయొచ్చు, హెడ్సెట్కి అనాలిసిస్ చేయొచ్చు.
సో ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి కలర్ రిమూవ్ చేసేసి ఐ కెన్ డూ అనాలిసిస్ ఫర్ డ్యూయల్ సిమ్ ఆర్ డ్యూయల్ కెమెరా. సో డ్యూయల్ కెమెరా, సారీ, దిస్ ఈస్ రోస్లోకి వెళ్ళేసి నేను ఏం పెట్టుకుంటా అంటే డ్యూయల్ సిమ్. సో డ్యూయల్ సిమ్ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అని చెప్పేసి ఒక చిన్న అనాలిసిస్ చేస్తాను అనమాట. డ్యూయల్ సిమ్ ఓవరాల్గా అయితే డ్యూయల్ సిమ్ వద్దనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్. సో ఓవరాల్గా 12 మెంబర్స్ డ్యూయల్ సిమ్ వద్దనుకుంటున్నారు. ఓన్లీ 8 మెంబర్స్ డ్యూయల్ సిమ్ కావాలనుకుంటున్నారు. సో లెట్ మీ డూ దిస్ అనాలిసిస్ ఓన్లీ ఫర్ యూత్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఓల్డ్, రైట్? సో ఐ కెన్ పుట్ ఇట్ యాజ్ యూత్. సో యూత్కి ఎంతమందికి ఇష్టం? 6 మెంబర్స్ ఏమో డ్యూయల్ సిమ్ కావాలనుకుంటున్నారు, 4 మెంబర్స్ ఏమో డ్యూయల్ సిమ్ వద్దనుకుంటున్నారు. సో ఇట్లా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ని తీసుకొని అసలు ఎంతమంది ప్రిఫర్ చేస్తున్నారు, ఎంతమంది ప్రిఫర్ చేయట్లేదు, సో ఓల్డ్లో ఎంతమంది ప్రిఫర్ చేస్తున్నారు, న్యూలో ఎంతమంది ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఎవ్రీ ఫీచర్ని తీసుకొని దాని నుంచి ఒక మంచి ఇన్సైట్ని బయటకు తీసుకొని రావాలి. ఓకే, సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ ఉంటాయి కదా, ఈ వచ్చిన రిజల్ట్ని ఇట్లా రిపోర్ట్ లాగా పెట్టకుండా యూ కెన్ ఇన్సర్ట్ చార్ట్స్. ఓకేనా, మీరు మంచి వీటన్నిటికి ఏం చేస్తారంటే మంచిగా చార్ట్స్ని ఇన్సర్ట్ చేసేసి డిఫరెంట్ ఈ 4 ఫీచర్స్కి అనాలిసిస్ చేసి ఫైనల్గా ఏం చేస్తారంటే మీరు ఒక మంచి ఇన్సైట్స్ అని పెట్టేసి అసలు మీ డేటా నుంచి మొత్తానికి ఏం గమనించిండ్రు, ఎటువంటి ఫీచర్స్ ఉన్న మొబైల్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనా, ఎటువంటి ఫీచర్స్ ఉన్న మొబైల్ని ఇంట్రడ్యూస్ చేయాలి మనం. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆబ్జెక్టివ్. మీరందరూ ఏం చేస్తారంటే ఈ డేటాని ఈ ఫీచర్స్ ప్రకారం అనాలిసిస్ చేసి యూ కెన్ పుట్ సమ్ ఇన్సైట్స్ హౌ వాట్ టైప్ ఆఫ్ మొబైల్ ఇఫ్ ఇంట్రడ్యూస్ ద మొబైల్ విత్ వాట్ ఫీచర్స్. సో మీరు దాన్ని బట్టి ఏం చేస్తారంటే ఒక మంచి ఇన్సైట్స్ని 2-3 ఇన్సైట్స్ని పెట్టాలన్నమాట. ఇక్కడ ఎటువంటి మొబైల్ ఫోన్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి రిలీజ్ చేస్తే వి విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్. అర్థమైంది అందరికీ? సో ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవా? ఓకే, మరి చేస్తారా? ఇది చేయగలుగుతారా? సో ఫైనల్గా ఏం కావాలి, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ అనాలిసిస్ చేసి ఎంతమందికి ఎటువంటి ఫీచర్ ఇష్టం, లేకపోతే ఎటువంటి ఫీచర్ ఇష్టం లేదు, లేకపోతే ఫైనల్గా నాకు అవుట్పుట్ ఏం రావాలంటే ఎలాంటి ఫీచర్స్ ఉన్న మొబైల్ ఫోన్ని ఇంట్రడ్యూస్ చేస్తే నాకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనేది దీనికి ఒక మంచి ఇన్సైట్స్ మీ నుంచి రావాలి. సో మీరు ఏం చేస్తారంటే డేటాను కూడా మీ ఓన్గా యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ డేటా. ఓకే, ఇక్కడ ఉన్న డేటాని యూజ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఆర్ఎల్స్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ డేటా విత్ న్యూ ఫ్యూచర్స్. మీరు అనాలిసిస్ చేసి ఒక అవుట్పుట్ని తీసుకొని రావాలి. ఐఎమ్ క్లియర్? క్లియర్ రానిగా? ఎస్. సో మనం ఈ రోజుతోనే మనం ఏం కంప్లీట్ చేసినామంటే చార్ట్స్ కంప్లీట్ చేసినాం, ప్లస్ ఒక చిన్న సర్వే అనాలిసిస్కి సంబంధించి చిన్న ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. సో మనం ఏం చేయాలంటే ఆ ప్రాజెక్ట్కి మీకు ఇక్కడ ఉన్న ఈ స్కిల్స్ అనేటివి యూజ్ చేసి మీరు మంచిగా ప్రజెంట్ చేయాలి ప్రాజెక్ట్ని. ఓకే, సో దిస్ ఈస్ ఎ వెరీ బేసిక్ అనాలిసిస్. మనం వెరీ బేసిక్ టు ఈజీ టు హార్డ్ వెళ్తున్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ఈజీ ప్రాజెక్ట్స్, రైట్? సో మనం సర్వే అనాలిసిస్ అని ఒక మంచి ప్లస్ చిన్న ప్రాజెక్ట్ తీసుకున్నాం. సో వీ కెన్ డూ దట్ అండ్ వీ విల్ ప్రజెంట్ ద రిజల్ట్స్ టుమారో. ఓకేనా, చేస్తారు కదా? ఓకే, మరి డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ ద డే? Okay, Mari. So, can we end the session today? Sure, Rania. Yes. So, Rani, are we done for today? Yes, sir.
Okay. So can I close the call? Or Yes. do you have any question? No, we can close. So what we will do means we will do this project tomorrow. Okay, Tirumala, Vijaya, and one more one. So ఇంకా మనం అందరం ఏం చేస్తున్నామంటే ఈ ప్రాజెక్ట్ ని చేస్తున్నాం రేపటి వరకు. ఓకే, సో ఓకే మరి మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. Fine everyone. Bye.